నమస్కారం పోసుకుంటారు. కొమ్మినేని మనకి సాక్షి ఛానల్ ఉన్నటువంటి యాంకర్ మనకు తెలుసు కదా, రిపోర్టర్, ఆయనకి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టి ఆ సంఘటనని ఈ సంఘటనని ఒకటి చేస్తూ మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తుల విధానం చూస్తుంటే నిజంగా చాలా బాధ కలిగినటువంటి పరిస్థితి ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఈ కొమ్మిని అనేటువంటి వ్యక్తి ఇంకో కృష్ణరాజు అనేటువంటి ఆయన అమరావతిలో ఈ ఆడవాళ్ళని భయంకరంగా మాట్లాడారు. ఆ మాట వాడటానికి నాకు ఇబ్బందిగా ఉండి నేను మాట్లాడలేదు. ఆడవాళ్ళందరినీ అవమానించేలాగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారంట వాలంటీర్ల విషయంలో మొత్తం వాలంటీర్లు అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు, అమ్మాయిల్ని ట్రాప్ చేసేసి వాళ్ళని అమ్మేసుకుని ఈ విధంగా వాళ్ళని ఆ గృహాలకు అలాంటి గృహాలకు పంపించేస్తున్నారు. అంటే నేను మాట కావాలని తడబట్టలేదు, నేను ఆ మాటలు మాట్లాడలేక చెప్తున్నాను అనమాట. అలాంటి గృహాలకు పంపించేస్తున్నారు, వాళ్ళని అమ్మేస్తున్నారు, ఇది వాలంటీర్ల వల్ల జరిగిందనేటువంటి విధంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి ఆ రోజు మాట్లాడింది ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు వాలంటీర్లు అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు కదా. మరి ఆ రోజు ఒంటరిగా ఉండేటువంటి మహిళలందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు అవమానించినట్టే కదా. మరి అప్పుడు ఆయన అవమానించినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు కొమ్మినేని అనేటువంటి ఆయన అమరావతిలో ఇలా మాట్లాడితే, కృష్ణరాజు అనేటువంటి మాట్లాడితే ఆయన మీద యాక్షన్ తీసుకున్నారనేటువంటి విధంగా కొన్ని పదుల సంఖ్యలో కొన్ని దశాబ్దాల పాటు అంటే జర్నలిజం లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ మాట మాట్లాడితే నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ కలిగినటువంటి సందర్భం అనమాట. ఆ రోజు అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, అసలు ఒకసారి దీన్ని వక్రీకరించినటువంటి ఆ పనికి మాలినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఖచ్చితంగా వక్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి ఆ రోజు ఒకసారి విందాం, చూడండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి. తిరిగి వచ్చారని చెప్తా ఉన్నారు పోలీసులు. మిగతా 18,000 మంది ఏమయ్యారు? వైసీపీ ఈ వాలంటీర్స్ నిధులు పెట్టారు. ప్రతి ఊరు ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిని ప్రేమిస్తున్నారా, వాళ్ళు వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాక్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఒంటరి మహిళలు వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. కానీ వీళ్ళు ఏం వక్రీకరించారు దాన్ని, వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అనేటువంటి విధంగా వీళ్ళు వక్రీకరించారు. కానీ వాలంటీర్లు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల ఇది జరుగుతుంది. ఈ విషయం వాలంటీర్ తెలియదు. ఈ విషయాన్ని కొన్ని వందల వేల వీడియోలు చేశాను నేను ఇదే టాపిక్ మీద. అది కాదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వక్రీకరిస్తున్నారు అనేటువంటి విధంగా నేను చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల మామూలుగా దీన్ని ఆ రోజు రాజకీయం కోసం వాలంటీర్లను అవమానించడం అనేటువంటి విధంగా దాన్ని కేసు పెట్టి ఏదో చేసేటువంటి దద్దగారం చేశారు. కానీ వాస్తవంగా వాలంటీర్లు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే వాలంటీర్లకు సంబంధం లేదు ఇది. వాలంటీర్ల చేత ఎవరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారో వాళ్ళది తప్పదు దీంట్లో. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా బయటకు వెళ్తుంది, వాలంటీర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు ఎలా వెళ్ళింది, ఇది కదా. కొంతమంది సంఘ విద్రోహ శక్తులకు ఇస్తే వీళ్ళు కిడ్నాప్ చేయడం గాని ట్రాప్ చేయడం గాని జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది. 9,000 పైగా. ఈ మాట మాట్లాడిన తర్వాత ఏమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒక మీటింగ్ అరేంజ్ చేసి మొత్తం ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఇప్పుడు మాట్లాడాడు, మొత్తం ఎంటైర్ గుర్తెచ్చుకోండి, ఒకసారి కూడా మాట్లాడారు ఈ విషయంలో, ఒకసారి కూడా మాట్లాడారు. 30,000 మంది పైగా మిస్ అయిపోయారని చెప్పిన తర్వాత నిండు పార్లమెంట్ లో నిజంగానే మిస్సింగ్ కేసులు 30,000 కాదు అంతకంటే ఎక్కువ నమోదైనటువంటి విధంగా ఇంకొక 300-400 కలిపి ఎక్కువ మిస్ అయ్యారనేటువంటి విధంగా డైరెక్ట్ గా పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఇది నిజం కదా? ఖచ్చితంగా నిజమే. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి, ఈ వాలంటీర్లు అనేటువంటి వ్యక్తులు, మీరు నిజంగా ఈ వీడియో చూసేటువంటి వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే ఈ వీడియో మీరు ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు చూసేటువంటి వ్యక్తులైనా సరే, వైసీపీకి సంబంధించిన వ్యక్తులైనా సరే, టీడీపీకి సంబంధించిన వ్యక్తులైనా సరే, జనసేనకి సంబంధించిన వ్యక్తులైతే ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీ గుండె మీద చేసుకొని చెప్పండి, వాలంటీర్లు 90% ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఎలక్షన్స్ టైంలో వాళ్ళు రాజీనామాలు ఎందుకు చేశారు, ఎవరు చేయించారు? ఆ లోకల్ ఉండేటువంటి నాయకులు కదా వాళ్ళు చేయించింది. విపరీతమైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కదా వాలంటీర్లుగా పనిచేసింది 90% వరకు కూడా.
వాళ్ళు వాలంటీర్లు ప్రజల డబ్బు జీతాలు కూడా కాదు, అది గౌరవ వేతనంగా తీసుకుంటూ పార్టీకి సంబంధించిన పనులు చేయలేదా వాళ్ళు? స్టిక్కర్లు కనిపించడం, జై జగన్ అనేటువంటి నినాదాలు తీసుకొచ్చేటువంటి విధంగా మొత్తం పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కదా మొత్తం చేయించుకుంది వాళ్ళ చేత. సరే, వాళ్ళలో ఒక 10% 20% మంచి వాళ్ళు ఉందనుకున్నాం, మిగతా వాళ్ళంతా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదా? ఒక ఇంట్లో ఇన్ఫర్మేషన్ మామూలుగా పక్కింటోడికి కూడా తెలియదు. ఆ ఇంట్లో కొన్ని విషయాలు కొన్ని బయటికి రావు, కానీ ఆ కుటుంబంలో వాడు ఏ టైంలో వస్తాడో తెలియదు. నేను చూశాను కదా, నేనే చాలా మంది చూశాను, చాలా మంది చెప్పారు కదా, వాడు ఏ టైంలో వస్తాడో తెలియదు. వస్తాడు, ఇది ఇక్కడ వేలు ముద్ర ఏమంటాడు, దేనికి అంటే ఏదో సర్వే అంటాడు. పిచ్చెక్కిచ్చేసారు వాలంటీర్లు, పిచ్చెక్కిచ్చేస్తారు నిజంగా చెప్పాలంటే. 2 రోజులకు ఒక సర్వే, 3 రోజులకు ఒక సర్వే, 4 రోజులకు ఒక వేలు ముద్ర, ఇట్లాగా విసుగు వచ్చేసింది జనానికి, వాలంటీర్ల మీద జనానికి. వాడు ఏ టైంలో 7 గంటలకు కాదు 6 గంటలకు ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తున్నాడు, దేనికి వస్తాడో తెలియదు. వేలు ముద్ర ఏమంటాడు, వెళ్ళిపోతాడు. దేనికంటే 12 అంటాడు కొంతమంది, ఏదో సర్వే అంటాడు కొంతమంది, ఏదో చెప్తారు. అడగనటువంటి వాళ్ళు మీకు ఏదో బెనిఫిట్స్ వస్తాయి, వేలు ముద్ర వేయకపోతే మాకేదో మిస్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడి వేయటం. ఇదే కదా జరిగింది వాలంటీర్ విధానానికి సంబంధించి. ఒక కుటుంబంలో ఏమున్నాయి, ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎంత ఆడపిల్లలు ఎవరు, ఒంటరి మహిళల ఏంటి, వాడికి తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు. వాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వలేదని గ్యారంటీ ఏంటి? మరి 30,000 మంది మిస్ అయ్యారనేటువంటి విధంగా కేసులు నమోదయ్యా అవ్వలేదా? దానికి ఈ పనికి మళ్ళీ అతను ఏం మాట్లాడతారంటే లేచిపోయిన బాబత్తు మాట్లాడారు కదా. న్యూట్రల్ పేరుతో చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా. కొమ్మినేని కను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ముడిపెట్టేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ గారు యాక్షన్ తీసుకోలేదు, కొమ్మినేని మీద ఈ రోజు తీసుకున్నారని చెప్పేసి మాట్లాడేటువంటి ఈ పనికి మాలిన వ్యక్తులు, మరి ఆ రోజు ఆ లేచిపోయినటువంటి వ్యక్తులు, లేచిపోయినటువంటి అమ్మాయిలు మళ్ళీ తిరిగి వచ్చేసారు అని చెప్పేస్తే, అంటే ఆ రోజు లేడీస్ ని మీరు అవమానించినట్టే కదా, మీరు జర్నలిజం చేస్తూ మీరు అవమానించినట్టే కదా. ఈ ఎదవ లాజిక్లు, ఎదవ టీటీలు వద్దు అసలు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంది, ఆ రోజు వాలంటీర్లు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఇది పక్కా వాస్తవం. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇచ్చారు? మరి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన తర్వాత అవును మిస్ అయిన కేసులు ఖచ్చితంగా నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విధంగా పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. ఇది నిజం కాదా, అవాస్తవం ఇది? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని ఉపయోగించేసి వాలంటీర్లు అమ్మాయిని ట్రాప్ చేసేసి అమ్మేస్తున్నారు అనేటువంటి విధంగా పొద్దున్నే రాజకీయ కోణంలో బ్యానర్లు కట్టేసుకుని మనసుతో ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే. దీనికి కొమ్మినేని మాట్లాడిన దానికి డైరెక్ట్ గా అమరావతిలో అలాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి అమ్మాయిలు ఉన్నారు, అలాంటి వ్యక్తులు ఉన్నారని చెప్పేసి మాట్లాడటాను. కొంతమంది వాలంటీర్ల పేరుతో ట్రాప్ చేసి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి సంఘ విద్రోహ చర్యలకు వెళ్తే వీళ్ళని ట్రాప్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, ట్రాప్ చేశారు కొంతమంది అనేటువంటి విధంగా మాట్లాడటంలో అసలు ఏమైనా సంబంధం ఉందా? మీరు ఏం జర్నలిస్టులు అబ్బా, మీరు ఏం జర్నలిస్టులు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవద్దా? ఒకసారి కనీసంగా మానవత్వంతో ఆలోచించొద్దా? అసలు ఏ రకమైనటువంటి జర్నలిజం ఇది? ప్రజలు దీన్ని విశ్వసిస్తారనుకుంటున్నారా? ప్రజలు దీన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు, ప్రజలు దీన్ని ఖచ్చితంగా క్షమించరు దీన్ని. లేదు మేము ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం అనుకుంటే ఖచ్చితంగా ఏదో రోజు బుద్ధి చెప్తారనేది నా గట్టి నమ్మకం, లేకపోతే ఎవరి ఇష్టం.